బ్రేకింగ్ న్యూస్ ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. పార్లమెంట్ హాల్లో ప్రధానితో భేటీ అయిన ఆయన ఏపీ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. 5 కోట్ల మంది ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి బిల్లు లోక్సభ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లిన మంత్రి లోకేష్ కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిబద్ధత చూపిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. పార్లమెంట్ హాల్లో ప్రధానితో భేటీ అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పారు. 5 కోట్ల మంది ఆకాంక్ష అయినటువంటి అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి నారా లోకేష్. అమరావతి బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే ఆగమేఘాలపైన ఢిల్లీకి వెళ్లారు మంత్రి నారా లోకేష్. కూటమి పార్టీ ఎంపీలను అభినందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిబద్ధత చూపి అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. పార్లమెంటు హాల్లో ప్రధానితో మాట్లాడారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం చూపిస్తున్నటువంటి చొరవని ఆయన కొనియాడారు. మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినటువంటి ఫోటో కూడా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, మంత్రి నారా లోకేష్ ప్రధానితో మాట్లాడారు, భేటీ అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంతో పాటుగా ఇంకేమైనా అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోందా వాళ్ళ మధ్య? రైట్ రాజేష్, ఏపీ మంత్రి నారా లోకేష్ కొద్దిసేపు క్రితం పార్లమెంట్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థిస్తున్న చట్ట సవరణ బిల్లు 2026 అంటే అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపినందుకు, దానికి సంబంధించి సహకరించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఇక మరి కాసేపట్లో 1 గంటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో కూడా ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లు సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు చర్చలో పాల్గొంటారు. అక్కడ చర్చ ముగిసిన తర్వాత రాజ్యసభలో కూడా అమరావతి రాజధాని బిల్లు అనేది ఆమోదం పొందనుంది. ఇక 2 సభల్లో కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ఆమోదం కోసం ద్రౌపది ముర్ము వద్దకు పంపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదల కాబోతుంది. అప్పటి నుంచి కూడా గెజిట్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా ఆ రోజు నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ అంతా వ్యవహారానికి సంబంధించి సహకరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం 10:30కు పార్లమెంట్ చేరుకుని ఎంపీలందరితో కూడా కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానితో ఫోటో దిగి ప్రధానిని శాలువతో నారా లోకేష్ సత్కరించారు. ఇటు నారా లోకేష్ ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ అందరినీ కలుపుకునే తత్వంతో నారా లోకేష్ ముందుకు నడుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొదటి నుంచి నారా లోకేష్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ చర్చకు సంబంధించి చూసేందుకు రాజ్యసభ విజిటర్ గ్యాలరీలో నారా లోకేష్ ఉండనున్నారు. చర్చ సందర్భంగా 1 గంటకు రాజ్యసభలో జరిగే చర్చ ఎంతసేపు జరిగే అవకాశం ఉంటుంది శివ? సో నిన్న లోక్సభలో చాలా ఎక్కువసేపు సాగింది. రాజ్యసభలో కూడా అంతే సమయం పట్టే అవకాశం ఉందా? ఏమని చెప్తున్నారా? ఎన్ని అవర్స్ జరగబోతుంది అనేది? నిన్న లోక్సభలో 12 గంటల 10 నిమిషాలకు స్టార్ట్ అయ్యి దాదాపు 1:40 పైన 50 నిమిషాల వరకు చర్చ జరిగింది. ఇటు రాజ్యసభలో కూడా సేమ్ అంతే సమయం కేటాయించినట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 1:30 పైన ఈ చర్చ జరిగిన తర్వాత మూసువాని బొట్టుతో ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన బిల్లును రాజ్యసభలో కూడా ఆమోదించనున్నారు. ఈ బిల్లులో భాగంగా నిన్న ఏదైతే వైసీపీ వాకౌట్ చేసిందో ఆ బిల్లును తీసుకొచ్చి వైసీపీ నుంచి వైఎస్ సుబ్బారెడ్డి రాజ్యసభలో ఈ అమరావతి రాజధాని బిల్లుకు సంబంధించి మాట్లాడనున్నారు. ఇతర పార్టీలకు సంబంధించి కూడా బీజేపీ నుంచి పాక సత్యనారాయణ రాజ్యసభ ఎంపీ, ఇటు సారా సతీష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు. నిన్న 40 పార్టీలు ఈ అమరావతి రాజధాని బిల్లుకు సపోర్ట్ చేస్తూ కూడా మద్దతు తెలిపాయి.
వారందరూ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో లోక్సభలో బిల్లు ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదం పొందనుంది. దాదాపు గంటన్నరకు పైగా కూడా చర్చ సాగే అవకాశం ఉంది కాబట్టి చర్చ అంతా కూడా చూసేందుకు రాజ్యసభ రిజిస్టర్ గ్యాలరీలో నారా లోకేష్ కూర్చొని ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేసినటువంటి కేంద్రాన్ని కొనియాడారు, ప్రశంసించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఇక నిన్న లోక్సభలో ఆమోదం లభించింది అమరావతి బిల్లుకు చట్టబద్ధతకు సంబంధించి. ఇవాళ రాజ్యసభలో మరి కాసేపట్లో రాజ్యసభలో కూడా చర్చ జరగబోతోంది. రాజ్యసభ చర్చ అనంతరం గెజెట్ రిలీజ్ అవుతుంది, రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది ఆ చట్టబద్ధత.